హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమారా క్విజిన్. దిస్ ఇస్ వసంతి. అందరు బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీకు సగ్గుబియ్యంతో ఒక స్పెషల్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అవే మన సగ్గుబియ్యం పెరుగు వడలండి. ఇవి పైనుండి చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ లోపల మట్టికి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. తినడానికి చాలా రుచిగా ఉంటాయి. సో ఆలస్యం దేనికి, తయారీ విధానం ఎలా ఉంటుందో చూసేద్దామా. ఇక్కడ నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. దానిలో 2 కప్పుల పెరుగు వేసేసుకొని నైట్ అంతా నానబెడితే ఇలా అవుతుంది. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా జీలకర్ర అండ్ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టుగానే వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కరివేపాకు మరియు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకోవాలి. నేను ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ వాడాను. మీరు ఫ్రెష్గా ఉన్నవి వేసుకుంటే మట్టుకు ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. ఇందులో 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పల్లీల పొడి కూడా నేను ఎక్కువగా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువగానే పల్లి పొడి నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ మట్టికి టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఇవన్నీ సగ్గుబియ్యానికి పట్టేటట్టుగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో బియ్యపు పిండిని వేసేయాలండి. బియ్యపు పిండి అనేది మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇందులో వాటర్ కంటెంట్ అనేది మనం యూజ్ చేయట్లేదు. మనం సగ్గుబియ్యాన్ని నైట్ అంతా నానబెట్టేసాం కదా పెరుగులో. సో ఆ మాయిశ్చర్ అనేది దీనికి సరిపోతుందండి. కొద్దిగా బియ్యపు పిండి వేసుకుంటూ మనకు వడలు వేసుకునేంత కన్సిస్టెన్సీ వస్తే మట్టికి సరిపోతుందండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము పిండి వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకు అంత సగ్గుబియ్యానికి కానీ పిండికి కానీ ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఇవంతా, ఆ పల్లీల పొడి ఇవన్నీ సమానంగా మిక్స్ అయిపోతాయి ఈ పిండిలో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పిండి ఇప్పుడు మనం వడలు వేసుకునే విధంగా రెడీ అయిపోయింది ఈ పిండి. సో ఈ పిండిని మనము వడల కింద వేసేసుకొని కాగే నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో ఇప్పుడు నేను చేయితో వేస్తున్నానండి. ఇక్కడ చేయి పైన చిన్న బాల్ కింద చిన్న నిమ్మకాయ అంత పిండి తీసేసుకొని చేయి మీద ఎలా ఒత్తేసుకొని వేడిన నూనెలో వేసేసుకోవడమే అండి. ఇలా చేయి పైన ఒత్తుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళు ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన నూనె కానీ లేకపోతే వాటర్ కానీ కొంచెం యాడ్ చేసుకొని దానిపైన ఇలా ఒత్తేసుకొని కాగే నూనెలో వేసేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇవి బయట నుంచి క్రిస్పీగా ఉంటాయి అండ్ లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే పిల్లలు మట్టుకు చాలా ఇష్టపడతారు వీటిని. ఎందుకంటే నాకు చిన్న పాప ఉందండి, తను మట్టుకి చాలా ఇష్టంగా తింటుంది. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, వీటిని తీసేసేయచ్చు. ఇవి వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటాయండి. సో ఇదండి ఈరోజు రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ఇవి చాలా హెల్దీ కూడా, అందరికీ తెలిసినట్టుగానే. ఇవి ఎక్కువగా ఉపవాసాల్లో కానీ లేకపోతే వీక్గా ఉన్నప్పుడు సగ్గుబియ్యంతో జావ లాంటివి చేసుకొని తాగుతారు. సో ఇలా సగ్గుబియ్యంతో వెరైటీగా డిష్ చేసుకొని తింటే ఇంకా చాలా వెరైటీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇదండి ఈరోజు రెసిపీ. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా. నేను మీకు మరికొన్ని రెసిపీస్, కొత్త రెసిపీస్తో మీ ముందు నెక్స్ట్ వీడియోలో ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.